ఈ రోజు జరిగింది చూస్తే మాకంటే అదృష్టవంతులు లేరని మీరే చెప్తారు. లిటరల్లీ మా టైం అయితే చాలా బాగుంది. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మ్యాటర్ మీకే తెలిసిపోద్ది. మేము ప్రశాంతంగా కంపెనీలో ఉంటే మా మేనేజర్ కి అస్సలు నచ్చదేమో. నెల పొడుగునా లేదా వీలుంటే సంవత్సరం పొడుగునా కూడా బయట తిప్పిస్తూనే ఉంటాడు. ఇక అలానే కస్టమర్ నుంచి అర్జెంట్ కంప్లైంట్ వచ్చిందని కంపెనీ వాళ్ళతో మాట్లాడి మరి కార్ లో పంపించాడు. నా వీడియోస్ ఫ్రీక్వెంట్ గా చూసే వాళ్ళ ఫీలింగ్ ఏంటో నేను చెప్పనా? మీకేంటి బ్రో జాలీగా బయట తిరుగుతూ ఉంటాం, నాకు కూడా మీలాంటి జాబ్ కావాలని చాలా మంది కమెంట్స్ చేశారు. కానీ ఊరులో బయట తిరుగుతూ పని చేయాలంటే ఎంత కష్టమో నా లాంటి జాబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఇంతకీ మీరు ప్రెసెంట్ ఏ జాబ్ చేస్తున్నారు లేదా ఏం చదువుతున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మన ఆంధ్ర తెలంగాణలో ఎండలేమో గానీ గుజరాత్ లో మాత్రం ఎండలు మామూలుగా లేవు. ఇక మేము వచ్చిన పని టకటగా కంప్లీట్ చేసుకుని కస్టమర్ సాటిస్ఫై అయ్యాకనే అక్కడి నుంచి రిటర్న్ అయ్యాము. హైవే కి జస్ట్ ఒక 10 కిలోమీటర్లు వెళ్ళామో లేదో కరెక్ట్ గా 2 నిమిషాల ముందు పెట్రోల్ ట్యాంకర్ అయితే బోర్లో పడిపోయింది. మాకు ఈ యాక్సిడెంట్ కి జస్ట్ 2 నిమిషాలే తేడా అని తెలిసాక చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. లక్కీగా డ్రైవర్ కూడా చిన్న చిన్న దెబ్బలతో బయటపడిపోయాడు. ఇక తిరిగి మా కంపెనీకి వెళ్ళేసరికి చీకటి కూడా పడిపోయింది. మొత్తానికి ఇదనమాట మందల. వీడియో నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా. బాయ్.